ఏమంటానంటే నా పేరు పెట్టి నేను ఎప్పుడన్నా ప్రత్యక్షంగా ఆ అమ్మాయిని నేను విమర్శించానా? రెండోది పరోక్షంగా ఎక్కడైనా విమర్శించానా? ఆన్ బిహాఫ్ ఆఫ్ మా క్లయింట్ తరపునే నేను ఆవిడ అన్నది అని చెప్పా. ఇప్పుడు మంగ్లీ గారు మా పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం. ఐ హ్యావ్ ఫస్ట్ మీరు ఇచ్చారు, నేనే ఇచ్చా. మా పేరు మీద ఈరోజు కంప్లైంట్ ఇచ్చారుగా, మరి ప్రధాన నిందితుడు రమావత్ మధు మీద ఎందుకు కంప్లైంట్ చేస్తలేవు? మధు మీద కూడా ఈ రోజు ఇచ్చింది. రమావత్ మధు మీద, హిమాకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు, మీ ముగ్గురు కలిసి తన పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మంగ్లీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఓకే, నేను ఏమంటానంటే డీజీపీ ఫిర్యాదు చేసేందుగా సుబ్బారావు ఏం చేసిండు? సుబ్బారావు స్కామ్ చేసిండా? సుబ్బారావు ఏమన్నా నిన్ను తీసుకొచ్చి ఏమన్నా తిట్టిండా? సుబ్బారావు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు, అందుకే నన్ను డిఫేమ్ చేస్తున్నాడు. ఎక్కడ ఒక్క ఆధారం చూపించమని చెప్పా. ఒక్క ఆధారం చూపించండి. ఎవరు ఆఫీసు? అసలు 10 లక్షలు మీరు అడిగారా మంగ్లీని? ఆవిడే వాళ్ళతో డిస్కషన్ జరిగినప్పుడు ఏమైంది? ఇప్పుడు వేణు ఉడుగులా గారు అడగలేదు. వేణు ఉడుగులా గారు పూజారి నాగేశ్వరరావు గారు ఆఫీసులో మీటింగ్ అయింది. మరి పూజారి నాగేశ్వరరావు గారు ధృవీకరించాలిగా. వేణు ఉడుగులా గారు ఆల్రెడీ మీటింగ్ పెట్టారు, ఆయన ఆల్రెడీ తన ఇంటర్వ్యూ చెప్పాడు. మరి వేణు ఉడుగులా గారు ఇది నిజమైతే నిర్ధారించాలి కదా. కార్తిక్ కొడగండ్లా గారు ఉన్నారు, ఆయన కూడా వేరే ఇంటర్వ్యూలో మాట్లాడిండు, ఆయన కూడా నిర్ధారించాలి కదా. నువ్వు 10 లక్షలు డిమాండ్ చేసి నువ్వు నాకు మీ లాయర్ గారి ద్వారా డబ్బులు ఆఫర్ చేసినావు బహిరంగ